హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు అతి ముఖ్య గమనిక అండి. తస్మాత్ జాగ్రత్త అంటూ అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్స్ ఇలా చేయవద్దు. హైదరాబాద్‌లో డిజిటల్ అరెస్ట్ మోసం. వృద్ధుడిని బెదిరించి 51,00,000 స్వాహా. హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు కొత్త పంథా మోసాలకు పాల్పడుతున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను భయభ్రాంతులకు గురిచేసి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా జరిగినటువంటి ఒక ఘటనలో రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రూ. 51,00,000 పోగొట్టుకున్నాడు. నగరంలో ఈ వారంలో ఇది రెండో అతిపెద్ద సైబర్ మోసం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అసలు ఏం జరిగింది? అంటే శ్రీనగర్ కాలనీకి చెందిన 78 ఏళ్ల రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వీరి వలలో చిక్కి రూ. 51,00,000 అయితే పోగొట్టుకున్నారు. ఫోన్ కాల్ వచ్చిందండి. బాధితుడికి కొన్ని రోజుల క్రితం ఒక అపరిచిత నంబర్ నుంచి ఫోన్ కాల్ అయితే వచ్చింది. అవతల వ్యక్తి తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ ఏసీబీ అని అయితే పరిచయం చేసుకున్నారు. బాధితుడిని మొబైల్ సిమ్ కార్డును బాంబు పేలుళ్లు, కిడ్నాప్ కేసుల్లో వాడారని, అతని పేరు మీద ఇతరులు మరికొన్ని సిమ్ కార్డులు తీసుకున్నారని నమ్మబలికాడు. అంతేకాకుండా మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయంటూ సీబీఐ పేరుతో ఉన్న నకిలీ నోటీసులను కూడా చూపించి తీవ్రంగా అయితే బెదిరించాడు. ఆ తర్వాత బాధితుడిని వీడియో కాల్ ద్వారా డిజిటల్ అరెస్ట్ చేశారు. ఎవరితోనూ మాట్లాడకుండా, బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. కేసు నుండి బయటపడాలంటే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులో 90% బదిలీ చేయాలని, విచారణ పూర్తయ్యాక మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామని నమ్మించారు. తీవ్ర భయాందోళనకు గురైనటువంటి బాధితుడు వారు చెప్పినటువంటి ఖాతాకు రూ. 51,00,000 బదిలీ చేశాడు. కొద్దిసేపటి తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదే తరహాలో మరిన్ని మోసాలు నగరంలో ఈ వారంలో ఇలాంటి తరహాలో జరిగినటువంటి రెండో భారీ మోసం ఇది. ఇది కొన్ని రోజుల క్రితమే 73 ఏళ్ల వృద్ధురాలి సైబర్ నేరగాళ్లు ఇదే పద్ధతిలో రూ. 1,43,00,000 అయితే మోసం చేశారు. చైల్డ్ ట్రాఫికింగ్, హత్య కేసుల్లో నిందితుడి వద్ద ఆమె ఆధార్ కార్డు దొరికిందని అరెస్టు చేస్తామని బెదిరించి డబ్బులు కాజేశారు. పోలీసుల హెచ్చరికలు మరియు సూచనలు. అప్రమత్తంగా ఉండండి. ఇటీవల హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకొని కొందరు డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అపరిచిత వ్యక్తులు అధికారులుగా చెప్పుకొని ఫోన్లు చేస్తే నమ్మవద్దని, వెంటనే వారు పోలీసులకు సమాచారం అటువంటి వారు ఎవరైనా చేస్తే సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. పెన్షనర్లు జాగ్రత్త. ముఖ్యంగా పెన్షనర్లకు ఇలాంటి విషయాల పట్ల అవగాహన తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరిని టార్గెట్ చేసుకొని ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు డిజిటల్ అరెస్ట్ చేసి లక్షల రూపాయల డబ్బులు కాజేస్తున్నారు. ఈ విషయంలో పెన్షనర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలియజేస్తున్నారు. జాగ్రత్త పడండి. మీ డబ్బును కాపాడుకోండి. అపరిచిత కాల్స్‌ను స్పందించవద్దు. తెలియని నంబర్ నుంచి వచ్చే కాల్స్‌కు ముఖ్యంగా అధికారులుగా చెప్పుకునే వారికి సమాధానం ఇవ్వద్దు. వ్యక్తిగత వివరాలు ఇవ్వద్దు. బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ నంబర్, ఓటీపీ ఇటువంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ చెప్పవద్దు. భయపెట్టినప్పుడు ధైర్యంగా ఉండండి. సైబర్ నేరగాళ్లు భయపెట్టినా, బెదిరించినా వెంటనే పోలీసులకు అయితే తెలియజేయండి. పోలీసులను సంప్రదించండి. మీకు అనుమానం వస్తే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేసి కన్ఫర్మ్ అయితే చేసుకోగలరని మనవి.